దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ రావాలి, దేవునికి ఘనత రావాలి. సమస్త మానవులు దేవుణ్ణి పొగడాలి. సమస్త మానవులు దేవుణ్ణి పొగడాలి. లూకా సువార్త 8వ అధ్యాయము 5వ వచనం నుండి చూద్దాం. 5 లూకా సువార్త 8వ అధ్యాయము 5వ వచనం. విత్తువాడు తన విత్తనమును విత్తుటకు బయలుదేరెను. విత్తువాడు తన విత్తనములు విత్తుటకు బయలుదేరెను. అతడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కను పడి తొక్కబడెను గనుక ఆకాశ పక్షులు వాటిని మృంగివేశాను. మరికొన్ని రాతి నేలను పడి మొలిచి చెమ్మ లేనందున ఎండిపోయాను. మరికొన్ని ముళ్ళ పొదలలో నడుమ పడెను. ముళ్ళ పొదలలో వాటితో మొలిచి వాటి నడిచివేసాను. ముళ్ళ పొదలు అణిచివేసినాయి. ఇది వాటిని మొలిచి వాటి అణిచివేసాను. మరికొన్ని మంచి నేలలు పడెను. మరికొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయి? మంచి నేలలో పడ్డాయి. మంచి నేలలో పడ్డ విత్తనాలు అవి మొలిచి నూరంతలుగా ఫలించెను. ఈ మాటలు పలుకుచు వినుటకు చెవులు గలవాడు వినుగాక అన్నాడు. యేసు ప్రభు. మనం ఎవరితోటి మాట్లాడేది గమనించాలి, ముందు గ్రహించాలి. ఎందుకంటే దేవుని వాక్యము ఎప్పుడు అబద్ధం చెప్పదు. మనుషులే అబద్ధాలు చెప్తారు, వంకర మాటలు చెప్తారు. దీన్ని ఇటు నుంచి అటు తిప్పుతారు, అటు నుంచి ఇటు తిప్పుతారు. ఈ తిప్పుడు దేవుడికి ఇష్టం లేదు. చెవులు గలవాడు వినుగాక అని బిగ్గరగా చెప్పాను అని బిగ్గరగా కేక పెద్ద స్వరంతో చెప్పాను. ఆయన శిష్యులు ఈ ఉపమానము ఏమిటని ఆయనను అడగగా, ఆయన దేవుని రాజ్య మర్మము లెరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది. ఇప్పుడు దేవుని రాజ్యం గురించి ప్రకటించు అని అంటే ఇప్పుడు ఈ లోక సంబంధాలు ఏం చేస్తానంటే సేవకులు ఈ లోక సంబంధంగా బోధిస్తాను. దేవుని రాజ్యం గురించి బోధించు అని బైబిల్ చెప్తే క్లుప్తంగా ఈ లోక సంబంధంగా బోధిస్తూ, మీరు ప్లాట్లు కొంటారు, మీరు ఇండ్లు కడతారు, ఈ లోక సంబంధంగా. ఆయన ధనవంతుడు కనుక మీరు ధనవంతులు, ఆయన వారసులం కనుక మనకు ఆయన ఇంటిలో మరి ఆయన మాటలు గైకొనాలి కదా. దేవుని రాజ్యం గురించి ప్రకటిస్తున్నారట. దేవుని రాజ్యం గురించి ప్రకటిస్తే ఇప్పుడు ఈ లోక సంబంధాలు ఏం చేస్తాను? ఈ లోక సంబంధంగా బోధిస్తాను. ప్లాట్లు కొంటారు, వీసాలు వస్తాయి, మేము ప్రార్థన చేస్తే నీళ్లు పడ్డాయి. నీళ్ళు ఇచ్చేది దేవుడే, గాలి ఇచ్చేది దేవుడే, నీరు ఇచ్చేది దేవుడే, భూమి కలగజేసింది దేవుడే, సమస్తము కలగజేసింది దేవుడే. సమస్తము నామూలముగా కలిగి ఉన్నదేది నేను లేకుండా కలగలేదని యేసుక్రీస్తు ప్రభు చెప్పిండు. చెప్తే ఇది ఎంతమంది గ్రహిస్తున్నారు? మరి దేవుని రాజ్యం కొరకు మనం ప్రకటించాలి. కానీ దేవుని రాజ్య సువార్త ఇది. అయితే రాజ్య మర్మము లెరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది. ఎవరికి అనుగ్రహింపబడి ఉన్నది? ఇప్పుడు ఇది సేవకులకు, విశ్వాసులకు, నమ్మిన విశ్వాసులందరికీ దేవుని రాజ్య మర్మము లెరుగుటకు
మనం ప్రచురం చేయడానికి, దేవుని రాజ్యం ప్రచురం చేయడానికి మనకు అనుగ్రహింపబడితే మనం ఏం చేస్తానో ఇప్పుడు దేవుని రాజ్యాన్ని పక్కకు పెట్టేశారు. దేవుని రాజ్యాన్ని పక్కకు పెట్టేసి ఏ రాజ్యాన్ని ప్రకటిస్తున్నారు? ఈ భూ సంబంధమైన వాటిని ప్రకటిస్తున్నారు ఇప్పుడు. శరీర బోధలు, శరీర ఆలోచనలు, శరీర క్రియలు. అయితే వాక్యం అంటే ఎలా ఉంది? ఇతరులైతే చూచి చూడకయు వినియు గ్రహింపకయు ఉండునట్లు వారికి ఉపమాన రీతిగా బోధింపబడుచున్నవి. ఈ ఉపమానము భావమేమనగా విత్తనము దేవుని వాక్యము. విత్తనము దేవుని వాక్యం అని ఇక్కడ క్లుప్తంగా చెప్పిండు. ఇప్పుడున్న సేవకులకు ఏం అర్థమవుతుందో చెప్పాలి. ఈ లోక సంబంధంగా బోధలు చేస్తూ, శరీర సంబంధమైన బోధలు చేస్తూ మనుషులను మభ్యపెడతాను, విశ్వాసులను మభ్యపెట్టే సేవకులు వచ్చారు ఇప్పుడు. మరి ఈ వాక్యము విత్తనం అట, దేవుని వాక్యం అట. త్రోవ పక్క నుండి వారు వినువారు అని నమ్మి రక్షణ పొందకుండానట్లు అపవాది వచ్చి వారి హృదయంలో నుండి విత్తనమెత్తుకొని పోవును. అపవాది వచ్చి ఏం చేస్తుంది? వింటారు. కొంతమందికి రాజ్యసువార్త ప్రకటించినప్పుడు వింటారు, కానీ దేవుని వాక్యము ఆ హృదయాలలో ఉండకుండా అది వచ్చి ఏం చేస్తుంది? గ్రహించకుండా వారి హృదయాలలో ఉన్న విత్తనాలు ఏం చేస్తుంది? ఎత్తుకొని పోతుంది. త్రోవ పక్క పడ్డ విత్తనాలు వీళ్ళు. ఎందుకంటే దేవుని వాక్యం లేకపోతే దేవుని రాజ్యం ఎలా చేస్తారు? దేవుని వాక్యం గ్రహించకపోతే దేవుని రాజ్యం ఎలా చేరుతారు? ఇప్పుడున్న సేవకులు చెప్పాలి. ఎవరైనా దేవుని వాక్యం హృదయంలో ఉండాలి. దేవుని వాక్యం ధనవంతులై ఉంటారనో దేవుని వాక్యం చెప్తే ఎక్కడ పరలోక ధనవంతులు, ఈ లోక సంబంధమైన ధనవంతుల గురించి మాట్లాడలే. అయితే ఇప్పుడేం చేస్తాండ్రు? ఈ లోక ధనం గురించి మాట్లాడుతాండ్రు, ఈ లోక సంబంధాలు మాట్లాడుతాండ్రు. ఈ లోకంలో ఎన్ని చెప్పినా ఈ లోక సంబంధం మట్టుకే. క్రీస్తుతో లేపబడిన వారమైతే క్రీస్తుతో లేపబడిన వారమైతేనట పర సంబంధమైన వాటిని వెతుకుతామట. పైన వాటిని వెతకాలి. మరి పైన ఇప్పుడు మనకి శరీరంతో చూస్తే కనబడతాయి ఎవరికైనా? దేవుని వాక్యం ఎలా ఉన్నదంటే, దేవుని వాక్యము త్రోవ పక్క పడ్డవారు అని చెప్పిండు. అపవాది వచ్చి వారి హృదయంలో నుండి వాక్యం ఎత్తుకొని పోవును. రాతి నేల నుండి వారు ఎవరనగా వినువాడు వినునప్పుడు వాక్యమందు సంతోషముగా అంగీకరించు వారు. సంతోషంగా అంగీకరిస్తారు. అబ్బా, వాక్యం ఇవాళ ఎంత బాగా చెప్పిండు, ఎంత మస్తు చెప్పిండు అని చెప్తారు. కానీ సంతోషించువారు వీళ్ళు. సంతోషించాట ఏం చేస్తారు? వదిలేసిండు. సంతోషించువారు, అంగీకరించువారు కానీ వారికి వేరు లేనందున కొంచెం కాలము నమ్మి శోధన కాలమున తొలగిపోవుదురు. కొంచెం కాలం నమ్ముతారు, వారికి వేరు లేనందున. వేరంటే వాక్యం అనే వేరు హృదయంలోనికి దేవుని వాక్యం దిగలేదు. దేవుని ఆలోచన చేయరు, దేవుని క్రియలు జరిగించరు. నేను పరలోక రాజ్య వారసుని అని చెప్తారు. పరలోక రాజ్య వారసునిగా ఉండాలంటే వేరు లోతుగా దిగాలి కదా, భూమి లోపలికి దిగాలి కదా. రాతి నేలలో పడ్డ వాళ్ళు వేరు. వాక్యం కొంచెం వేరు లేనందున కొంచెం లోపలికి పోయింది, మళ్ళీ తర్వాత ఎండిపోయింది చెట్టు. వేరు లేనందున కొంచెం కాలము నమ్మి శోధన కాలమున తొలగిపోవుదురు. ముళ్ళ పొదలలో పడిన విత్తనములు వారెవరనగా విని కాలము గడిచిన కొలది ఈ జీవ సంబంధమైన విచారముల చేతను ధనభోగముల చేతను అణిచివేయబడి. ధనభోగము ఉంటేనో ఈ లోక సంబంధంగా ధనభోగం ఉంటే
దేవుడు నన్ను దీవించిండు, ఆశీర్వదించిండు. ఈ దేవుని వాక్యం అర్థం చేసుకోరు వీళ్ళు. నన్ను డబ్బులో దీవించిండు, ధనములో దీవించిండు, నన్ను ఇక్కడ దీవించిండు, అక్కడ దీవించిండని చెప్పుదురు వీళ్ళందరూ. ధనభోగముల చేతను అణిచివేయబడి పరిపక్వముగా ఫలింపనివారు. పరిపక్వముగా ఫలింపనివారట వీళ్ళు. ఎందుకంటే ముండ్ల పొదలలో పడ్డాయి కదా, ముండ్లు అణిచివేస్తాయి. అణిచివేసినప్పుడు ఏమవుతుందంటే చెట్టు పైకి లేవదు, ఫలించరు. మంచి నేలలో పడ్డ విత్తనాలట నూరంతలుగా. దేవుని వాక్యము మంచిగా అర్థం చేసుకున్న వానికి ఇది సేవకుడు అంటారు. దేవుని వాక్యము అర్థం చేసుకున్నవాడే సేవకుడు. దేవుని వాక్యం పైన అర్థం చేసుకొని రాతి నేలలో పడ్డట్టు, ముండ్ల పొదలో పడ్డట్టు, త్రోవ పక్క పడ్డట్టు అటువంటి బోధలు కనుక చేస్తే వారు పరలోక రాజ్యం చేరరు, చేరేవారిని కూడా చేరనివ్వరు. ఎందుకంటే వీరికి వేరు లేదు. ముండ్ల పొదలో పడ్డారు, మంచిగా సంతోషపడతారు. దేవుని వాక్యం నాకు మస్తు అర్థమైందని, నేను చెప్పినంత ఎవరు చెప్తలేరని, నేను మాట్లాడినంత ఎవరు మాట్లాడరని, నేను అనే గర్వం, నేను అనే అహంకారం, నేను అనే మనస్తత్వం కలిగి బోధ చేసేవాళ్ళు వీళ్ళు. గర్వంతో, అహంకారంతో, అసూయతో బోధ చేసేవారు దేవుని రాజ్యానికి చేరరు, చేరేవారిని చేరనివ్వరు. దేవుని వాక్యము దీవించునుగాక. నూరంతలుగా ఫలిస్తారట మంచి నేల పడ్డ విత్తనాలు. మంచి నేల పడ్డ విత్తనాలు, హృదయంలో విత్తనాలు నాటబడాలి. మన హృదయంలో మంచి నేల అది. మంచి నేలలో పడ్డ విత్తనాలు నూరంతలుగా ఆ గింజ చచ్చితేనే ఫలిస్తుంది. చావకుండా ఉంటే ఒంటిగా ఉండును, అది పక్షులు ఎత్తుకపోతే ఆ గింజను. దేవుని వాక్యం కూడా ఈరోజు ఇలానే చెప్తున్నారు సేవకులు. ఏ సేవకుడైనా మంచి నేలలో పడ్డ విత్తనాల్లాగా దేవుని సంఘాలలో బోధించాలి ప్రతి సేవకుడు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.